Hi everyone, welcome to Nilagiri Junior College YouTube channel. Today we are going to discuss about atomic number and mass number. Atomic number and mass number. In Telugu, Paramanu Sankhya Mariyu Dravya Rashi Sankhya. Paramanu Sankhya Mariyu Dravya Rashi Sankhya. First we discuss atomic number. Atomic number. Telugulo Paramanu Sankhya. Atomic number Telugulo Paramanu Sankhya ani antamu. దీనిని క్యాపిటల్ జెడ్ అనే లెటర్ ద్వారా, క్యాపిటల్ జెడ్ అనే సింబల్ ద్వారా తెలియజేస్తాము. అటామిక్ నెంబర్. డిఫైన్ అటామిక్ నెంబర్. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ present in the nucleus of an atom. The number of protons present in the nucleus of an atom, or the number of electrons revolve around the nucleus of a neutral atom are called atomic number. Atomic number ante endi? The number of protons present in the nucleus of an atom or the number of electrons revolve around the nucleus of a neutral atom are called atomic number. Atomic number is equal to atomic number, it is denoted capital Z, is equal to number of protons or number of electrons. Atomic number Z is equal to number of protons or number of electrons. ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. పరమాణు సంఖ్యను క్యాపిటల్ జెడ్ అనే సింబల్ ద్వారా, సంకేతం ద్వారా తెలియజేస్తాము. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ or the number of electrons revolve around the nucleus of a neutral atom are called atomic number. Next topic, mass number. Telugulo ద్రవ్య రాశి సంఖ్య. మాస్ నెంబర్ ద్రవ్య రాశి సంఖ్య. దీనిని క్యాపిటల్ ఏ అనే అక్షరం ద్వారా తెలియజేస్తాము. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ present in the nucleus of an atom. The total number of protons and neutrons present in the nucleus of an atom are called mass number. Mass number is equal to number of protons plus number of neutrons. Mass number is equal to number of protons plus number of neutrons. A is equal to P plus small n. A is equal to protons plus neutrons, or A is equal to Z plus n. N is equal to A minus Z. దీని ద్వారా న్యూట్రాన్ల సంఖ్యను మనం తెలుసుకోవచ్చు. ద్రవ్యరాశి సంఖ్య అనగా ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య.
ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిపి న్యూక్లియాన్లు అంటాం. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిపి న్యూక్లియాన్లు అంటారు. ప్రోటాన్స్ ఆర్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్ సిన్స్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్. కేంద్రకంలో ఉన్న ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను ద్రవ్యరాశి సంఖ్య అంటారు. కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యను కలిపి ద్రవ్యరాశి సంఖ్య అంటారు. దీనిని క్యాపిటల్ ఏ అనే అక్షరంతో తెలియజేస్తాము. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎన్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. న్యూట్రాన్ల సంఖ్యను తెలుసుకోవడానికి ఫార్ములా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. క్వశ్చన్, how many neutrons and electrons are present in the nuclei of carbon 613, oxygen 816, magnesium 1224, iron 2656 and strontium 3888. How many neutrons and electrons are present in the nuclei of carbon 613, oxygen 816, magnesium 1224, iron 2656 and strontium 3888. Element number of neutrons, number of electrons, number of electrons. First element carbon 613. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ల సంఖ్యను తెలుసుకోవడానికి ఫార్ములా ఏ మైనస్ జెడ్. ఏ జెడ్. ఇక్కడ పరమాణు సంఖ్య జెడ్ 6, ద్రవ్యరాశి సంఖ్య 13. పరమాణు సంఖ్య అనగా ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనం పరమాణు సంఖ్య అంటాము. ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యను కలిపి ద్రవ్యరాశి సంఖ్య అంటాము. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ల సంఖ్యను తెలుసుకోవడానికి ఏ మైనస్ జెడ్. 13 మైనస్ 6 is equal to 7. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 7. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంది, హౌ మెనీ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లీ. కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు మాత్రమే ఉంటాయి. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిపి న్యూక్లియాన్లు అంటాము. ఇవి సిన్స్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్. మరి ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. కావున ఎలక్ట్రాన్లు కేంద్రకంలో ఉండవు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0. నెక్స్ట్ ఆక్సిజన్ 816. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏ మైనస్ జెడ్. 16 మైనస్ 8 8. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 8. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కేంద్రకంలో ఎలక్ట్రాన్లు ఉండవు కావున నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0. నెక్స్ట్ మెగ్నీషియం 12 24. మెగ్నీషియం 12 24. 24 minus 12 is equal to number of neutrons 12, number of electrons కేంద్రకంలో ఉండవు కావున 0. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐరన్ 26 56. 56 minus 26, number of neutrons is equal to A minus Z. A 56, Z 26. 56 minus 26 30. Number of neutrons 30. Number of electrons, కేంద్రకంలో ఎలక్ట్రాన్ ఉండవు కావున 0. నెక్స్ట్ వన్ స్ట్రాన్షియం 38 88.
స్ట్రాన్షియం 38, 88. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, న్యూట్రాన్ల సంఖ్యను తెలుసుకోవడానికి ఫార్ములా n = a - z. 88 - 38 50. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 50. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కేంద్రకంలో ఎలక్ట్రాన్లు ఉండవు కావున 0. ఈ విధంగా మీకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్లో లేదా 2 మార్క్స్ క్వశ్చన్లో ఈ విధంగా అడగవచ్చు. హౌ మెనీ న్యూట్రాన్స్, ఎంసెట్ పాయింట్ ఆఫ్లో నీట్ ఎగ్జామ్ స్థాయిలో కూడా కెమిస్ట్రీ పర్పస్లో హౌ మెనీ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సంఖ్యను తెలుసుకోవడం ఏ విధంగా తెలుసుకోవాలో మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. హౌ మెనీ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ కార్బన్ 613, ఆక్సిజన్ 816, మెగ్నీషియం 1224, ఐరన్ 2656 అండ్ స్ట్రాన్షియం 38, 88. ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలిమెంట్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ a - z, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం z అనే సింబల్ ద్వారా తెలియజేస్తాము. ఈ విధంగా ఎలక్ట్రాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్యను ఈ విధంగా తెలుసుకోవచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ క్లియర్లీ, అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంది? అటామిక్ నెంబర్ను z అనే అక్షరంతో తెలియజేస్తాము. ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనం అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య అంటాము. మాస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యనే ద్రవ్యరాశి సంఖ్య అంటాము. దీనిని క్యాపిటల్ ఏతో తెలియజేస్తాము, అటామిక్ నెంబర్ను క్యాపిటల్ జెడ్తో తెలియజేస్తాము. దాని మీద ఈ టైప్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్లాస్ వి డిస్కస్ ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోస్టర్స్. నెక్స్ట్ క్లాస్ వి డిస్కస్ ఐసోటోప్స్, ఐసోబార్స్ అండ్ ఐసోస్టర్స్.